ఈరోజు నేను పంజాబీ డ్రెస్ కుట్టబోతున్నాను. ఈ క్లాత్‌లో నేను పంజాబీ డ్రెస్ అయితే కుట్టబోతున్నాను. ఎలా కట్ చేయాలో, ఎలా కుట్టాలో నేను మీకు ఈజీ ప్రాసెస్‌లో చూపిస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా బాగా అర్థమవుతుంది. నేను కొలత కోసం అయితే ఈ డ్రెస్ తీసుకున్నానండి. సేమ్ ఇలానే ఈ డ్రెస్ కట్ చేసి కుడతానండి. సేమ్ ఇలాగే నేను మీకు చూపిస్తాను. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాత్‌ని అయితే ఇలా ఓపెన్ చేసి ఫస్ట్‌గా మేము 4 మడతల లెక్క ఇలా వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఈ డ్రెస్‌ని అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా నీట్‌గా పెట్టుకున్న తర్వాత మేము పైన స్టిచ్చింగ్ కోసం ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి, అలాగే కింద నేను ఒక 4 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఈ డ్రెస్‌తో ఎక్కువ పెట్టుకుంటున్నాను. మీరు కరెక్ట్‌గా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి, సేమ్ ఇలాగే ఇక్కడ షోల్డర్స్ కూడా చూసుకోవాలి. మేము చూసుకొని ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఎంతవరకు ఉందో అనేసి చూసుకొని ఇలా హ్యాండ్స్‌కి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. అలాగే సైడ్‌లో కూడా నేను ఎక్స్ట్రా క్లాత్ పెట్టి కట్ చేసుకున్నాను స్టిచ్చింగ్ కోసం అనేసి. చూడండి, మనకు హ్యాండ్స్ కూడా ఎంత బాగా రౌండ్‌గా వచ్చినాయో, అలాగే సైడ్‌లో కూడా నేను ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకున్నాను కదా స్టిచ్చింగ్ కోసం అనేసి. అలాగే నేను ఒక పార్ట్ అయితే తీసేసాను. ఒక పార్ట్ పెట్టుకొని ఇలా నీట్‌గా పెట్టుకున్న తర్వాత బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తాను నేను. ఈ డ్రెస్ ఇలా పెట్టుకొని బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తాను. స్టిచ్చింగ్ కోసం పైన ఒక అంగుళం ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా నెక్‌ని అయితే రౌండ్‌గా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కదా మనకు, అందుకు రౌండ్‌గా కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. ఎంత బాగా రౌండ్‌గా అయితే వచ్చిందో మనకు బ్యాక్ నెక్ అయితే. అలాగే ముందు పార్ట్ కూడా వేసుకోవాలి. సేమ్ ఇలాగే వేసుకున్న తర్వాత డ్రెస్ వేసుకొని దీనిపైన ముందు పార్ట్‌ని కూడా నెక్ కట్ చేయాలి. నేను వి షేప్ కట్ చేస్తున్నాను. సింపుల్‌గా డిజైన్ పెడుతున్నాను అంతే. హెవీ డిజైన్ ఏం లేదు. వి షేప్ లాగా ముందు నెక్ అయితే ఇలా కట్ చేస్తున్నాను నేను. చూడండి, మనకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా వి షేప్ అయితే మనకు ముందు నెక్ ఇలా వచ్చింది. ఆ తర్వాత చూడండి, ఈ మిగిలిన క్లాత్‌లో నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసి పక్కన పెట్టేస్తాను. మనకు అవసరం లేదు కదా. ఈ హ్యాండ్స్‌కి ఇలా కొలత వేసుకోవాలి. పైన ఒక అంగుళం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే నేను ఈ హ్యాండ్ కంటే ఒక 4 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. మీరు ఎంత కావాలంటే అంత కరెక్ట్‌గా పెట్టుకొని కట్ చేసుకోండి. కొంచెం పొడుగ్గా పెట్టుకుంటున్నాను నేను. పెట్టుకొని ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను చూడండి 4 మడతలు ఇలా వస్తాయి కదా. ఇప్పుడు ఈ హ్యాండ్స్‌కి ఇలా ఇక్కడ షోల్డర్స్‌కి అటాచ్ చేసే పార్ట్ క్రాస్‌గా కట్ చేసుకోవాలి. మేము ఇలాగా ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. ఇలా మేము పైన షోల్డర్స్‌కి అటాచ్ చేసే పార్ట్‌ని క్రాస్‌గా కట్ చేసుకోవాలి కొంచెము. తర్వాత ఇది లైనింగ్ అండి. నేను దీనికి లైనింగ్ వేస్తున్నాను. సేమ్ ఇలానే ఈ పార్ట్స్ లాగే నేను అన్నీ కట్ చేసుకుంటాను. ఫస్ట్ నేను హ్యాండ్స్ తీసుకున్నాను. హ్యాండ్స్‌లో ఒక హ్యాండ్ అయితే తీసుకొని ఇలా ఒక క్లాత్ తీసుకొని దీనికి వేరే క్లాత్ అటాచ్ చేస్తున్నాను. ఇలా బార్డర్ లాగా అనేసి కింద హ్యాండ్స్‌కి నేను ఈ క్లాత్‌ని అయితే ఇలా తిప్పేసి
వెనకాల తిప్పి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇలాగా పెట్టుకొని పైనుంచి మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసేయాలి. తర్వాత చూడండి, ఈ క్లాత్ని ముందు వైపు ఇలా తిప్పుకున్న తర్వాత ఈ బార్డర్ క్లాత్ అయితే మేము ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దీనిపైనుంచి కుట్టు వేయాలి. ఇలా నీట్గా చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం కుట్టు వేసుకోవాలండి. ఇలానే చూడండి, ఇలాగా మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత కట్ చేసేయాలి. ఇంకా ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా నిదానంగా కుట్టాలి. మనకు నీట్గా వస్తుంది. చూడండి, ఇలానే మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేయాలి. తర్వాత మేము చూస్తే చూడండి, మనకు ఎంత బాగా వచ్చిందో. సేమ్ ఇలానే నేను ఈ హ్యాండ్కి కూడా ఈ క్లాత్ లాగానే పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటాను బార్డర్ లెక్క. అలాగే నేను లైనింగ్ పెట్టి కింద లైనింగ్ పెట్టి ఈ డ్రెస్ పార్ట్ అయితే పెట్టి వెనకాల తిప్పి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నా. నేను ఇలా రౌండ్గా మొత్తం చూడండి. ఇలాగే బ్యాక్ నెక్ అయితే మేము మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే అవసరం ఉండదు. అందుకు నేను కట్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి. ఇంకా మధ్య మధ్యలో మొత్తం నెక్కి ఇక్కడ కట్స్ వేసుకోవాలి. ఇలా కట్స్ వేసుకుంటే మనకు తిప్పి కుడితే బాగా నీట్గా వస్తుంది బ్యాక్ నెక్ అయితే. చూడండి, ఇలా తిప్పేసి నేను ఈ క్లాత్ పైనుంచి ఒక కుట్టు వేస్తున్నాను. ఇది ముందు వైపు తిప్పేసాను. తిప్పేసి ఇలా నెక్ మొత్తం రౌండ్గా కుట్టు వేస్తున్నాను. చూడండి, తర్వాత కట్ చేసుకుంటాను, చూపిస్తాను మీకు. మనకు బ్యాక్ నెక్ అయితే ఇలా రౌండ్గా వచ్చింది, బాగా వచ్చింది. ఇంకా సేమ్ ఇలానే నేను ముందు నెక్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి, వి షేప్ స్టిచ్చింగ్ చేసుకున్నాను నేను. దీనికి ఒక సింపుల్గా ఈ క్లాత్ పెడుతున్నాను వి షేప్ లాగే. దీనిపైనుంచి ఇలా క్లాత్ పెడుతున్నాను. దీనికి ఇలా ఫోల్డ్ చేసి ఈ క్లాత్కి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా కొంచెం కొంచెం నేను ఫోల్డ్ చేసుకుంటూ లోపలికి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ వి షేప్ కదా, మధ్య మధ్యలో మూలలు వస్తాయి కదా మనకు. మూలల్లో మేము చిన్న కుచ్చు వేసుకోవాలి. కుచ్చు వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు వి షేప్ అనేది బాగా వస్తుంది, లేకపోతే రాదు. చూడండి, ఇలా ఎక్కడ మూల ఉందో అక్కడ మేము చిన్న చిన్న కుచ్చు వేసుకొని ఇలా నిదానంగా కుట్టుకోవాలి. నెక్ మొత్తం ఇలా తిప్పుకుంటూ లోపల ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ మొత్తం కుట్టుకోవాలండి. తర్వాత అటు సైడు మిగిలిన క్లాత్ని నేను లోపల ఫోల్డ్ చేసి కుడుతున్నాను. చూడండి, ఇలాగే నెక్ మొత్తం లోపల ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. మనకు నెక్ అయితే ఇలా వచ్చింది. తర్వాత నేను ఈ 2 పార్ట్స్ని అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేసి ఇప్పుడు షోల్డర్స్ కుడతానండి నేను. చూడండి, ఫస్ట్ నేను కొంచెం రఫ్ చేసి ఇక్కడ మొత్తం ఇలా షోల్డర్స్ని కుట్టాను. తర్వాత చూడండి, ఇలా తిప్పేసి పైన కూడా నేను స్టిచ్చింగ్ చేస్తున్నా. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేస్తే మనకు షోల్డర్స్ అనేవి బాగా నిలబడి ఉంటుంది. సేమ్ ఇలానే 2 సైడ్స్ కూడా షోల్డర్స్ కుట్టుకున్నాను నేను. తర్వాత చూడండి, షోల్డర్స్కి ఇలా మెజర్మెంట్ చూసుకొని ఇలా 1 అంగుళం ఎక్స్ట్రా పెట్టుకొని మేము కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే మొత్తం నేను రౌండ్గా హ్యాండ్స్కి ఇలా రౌండ్గా కట్ చేసేస్తున్నాను. చూడండి, సేమ్ ఇలాగే ఈ సైడ్ కూడా కట్ చేసుకోవాలి మేము. ఇలా 2 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత నేను
ఈ క్లాత్ని ముందు వైపు తిప్పేసి ఇలా ఇప్పుడు హ్యాండ్స్ అయితే అటాచ్ చేసి కుడతాను. నేను చూపిస్తాను. ఇలా హ్యాండ్స్ తీసుకొని ఈ జాయింట్ అయితే అటాచ్ చేయాలి. మేము ఇలా పెట్టుకొని కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ నుంచి మొత్తం ఇలా మెజర్మెంట్ చూసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్స్ అనేది కింద పైన పోకుండా కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది. ఎక్కడి నుంచి రావాలో హ్యాండ్ అక్కడి నుంచి వస్తుంది మనకు కరెక్ట్గా. ఇలా నిదానంగా కొంచెం కొంచెం తిప్పుకుంటూ కుట్టాలండి. హ్యాండ్ అయితే క్రాస్ ఉంటుంది కాబట్టి ఈ క్లాత్ని అయితే కింద పైన చూసుకుంటూ మొత్తం కుట్టుకోవాలి. మడతలు ఏం లేకుండా నీట్గా పెట్టుకుంటూ. అలాగే ఈ షోల్డర్స్ జాయింట్కి ఈ హ్యాండ్ జాయింట్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఇలా కుట్టేయాలండి. మొత్తము స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత చూడండి మనకు హ్యాండ్స్ అయితే ఇలా బాగా వచ్చింది చూడండి. కరెక్ట్ ఇలాగే సేమ్ ఈ వైపు కూడా నేను కుట్టుకుంటాను. హ్యాండ్ తర్వాత ఇలా వెనక వైపు తిప్పేసి ఈ డ్రెస్ని నేను ఇప్పుడు ఈ వేరే డ్రెస్ కొలత తీసుకొని డాట్స్ వేసుకుంటాను ఎంతవరకు ఉందో అనేసి. ఇలా ముందు హ్యాండ్స్కి కొలత వేసుకుంటున్నాను ఎంతవరకు ఉందో అనేసి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో కూడా చూసుకుంటాను. ఇలా హ్యాండ్కి మధ్యలో చూసి కూడా ఇక్కడ కూడా ఒక డాట్ వేసుకుంటున్నా. ఇలాగే ఇక్కడ సంకలో కూడా చూసుకోవాలి. షోల్డర్స్ పైనుంచి మధ్యలో వరకు ఎంతవరకు ఉందో అనేసి చూసుకొని అక్కడ కూడా ఒక డాట్ వేసుకుంటున్నా. సేమ్ ఇలానే ఈ సైడ్ కూడా వేసుకుంటానండి నేను. హ్యాండ్స్ పైనుంచి కూడా మధ్యలో వరకు. అలాగే ఇప్పుడు సంకల్లో చూసుకుంటున్నా ఎంతవరకు ఉందో అనేసి మనకు ఫిట్టింగ్. చూడండి ఇలా 2 సైడ్స్ కూడా డాట్ వేసుకుంటున్నా. అలాగే నేను చెస్ట్ కూడా చూసుకుంటున్నా. ఇలా చెస్ట్కి కరెక్ట్గా పెట్టుకొని 2 సైడ్స్ కూడా వేసుకుంటున్నా డాట్స్. అలాగే నేను చూడండి సంకల్లో నుంచి నడుము వరకు మెజర్మెంట్ చూసుకుంటాను ఎంత ఉందో అనేసి. ఇక్కడ చూడండి ఓపెన్ ఉంది కదా మనకు, ఇక్కడ ఓపెన్ ఎక్కడ వరకు ఉందో అనేసి కరెక్ట్గా అక్కడ ఒక డాట్ వేసుకుంటున్నాను. సంకలో నుంచి ఇక్కడ వరకు చూసుకొని ఒక డాట్ వేసుకొని అటు సైడ్ కూడా ఇలానే వేసుకుంటాను ఒక డాట్ అయితే. చూడండి కరెక్ట్గా సైడ్లో ఇలా డాట్ వేసుకున్న తర్వాత నేను నడుముకి కూడా చూస్తున్నాను. నడుముకి ఓపెన్స్ కాడ ఇలా కరెక్ట్గా పట్టుకొని ఎంతవరకు ఉందో ఫిట్టింగ్ అనేసి ఇలా వేసుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా డాట్ వేసుకుంటున్నానండి. చూడండి ఆ తర్వాత నేను ఈ డాట్స్ని నేను మొత్తం ఇలా కలుపుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ పైనుంచి నడుము వరకు ఫిట్టింగ్స్ కదా మొత్తం ఇలా డాట్స్ని మొత్తం కలుపుకుంటున్నాను. చూడండి ఇలా నడుము వరకు వేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు చెస్ట్ కాడ కొంచెం క్రాస్గా వేసుకోవాలి. సేమ్ నేను అలానే ఈ సైడ్ కూడా వేసుకున్నాను. తర్వాత చూడండి హ్యాండ్స్ కాడ నుంచి అయితే ఫస్ట్ కుడుతున్నాను నేను. డాట్స్ వేసుకున్న పైనుంచే కుడుతున్నాను. చూడండి మొత్తం ఇలా నేను డాట్స్ వేసుకున్నాను కదా, దానిపైనే నేను ఇంత మొత్తం నడుము వరకు ఇలానే కుట్టుకోవాలండి. ఇక్కడ కొంచెం రఫ్ చేయాలి, తర్వాత నేను కట్ చేసేస్తాను. చూడండి ఇంకా సేమ్ ఇలాగే ఈ సైడ్ కూడా
కుట్టుకోవాలి. హ్యాండ్స్ కాడ నుంచి నడుము వరకు ఓపెన్స్ వరకు కుట్టుకున్న తర్వాత ఇది సైడ్ పార్ట్ ఇది. దీనికి లోపల ఫోల్డ్ చేసేసి ఒక అంగుళం ఇలా లోపల ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా కుట్టాలండి. చూడండి ఇలా వెనకాల నుంచి క్లాత్ అయితే ఇలా కొంచెం లాగుతూ ఉంటే మనకు మంచిగా వస్తుంది నీట్గా. తర్వాత ఇది ఓపెన్ కాడ ఇంతవరకు కుట్టేసి నేను ఈ క్లాత్ని అయితే ఇలా తిప్పేసి అటువైపు కూడా మిగిలిన క్లాత్ని లోపల ఫోల్డ్ చేసుకుంటాను. ఓపెన్స్ కాడ బాగా నీట్గా చూసుకోవాలండి, లేకపోతే మనకు ఓపెన్ అనేది సరిగ్గా రాదు. ఇలా నీట్గా పెట్టుకుని లోపల ఫోల్డ్ చేసేసి ఓపెన్ దీనిపైన స్టిచ్చింగ్ వేసేయాలి. ఇలా కొంచెం కొంచెం చూడండి తిప్పుకుంటూ లోపల ఇలా సైడ్లో మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి వెనకాల నుంచి కొంచెం ఇలానే లాగుతూ ఉంటే మనకు క్లాత్ అనేది బాగా నిలబడి ఉంటుంది, కుట్టు అనేది బాగా మంచిగా వస్తుంది. చూడండి ఇలానే సేమ్ సైడ్ పార్ట్ మొత్తం కుట్టేయాలి. మా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి.